హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో లోటస్ డిజైన్ను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మీకు ఈ బ్లౌజ్ పిక్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు 2 డేస్ బ్యాక్ చేసిన వీడియోలో చూపించాను. సో అదే బ్లౌజ్ డిజైను. సో దానిలో బ్యాక్ నెక్లో సెంటర్ పార్ట్లో ఉండే ఈ లోటస్ డిజైను, ఈ ఫ్లవర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు రిమైనింగ్ పార్ట్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్స్, జరీ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్, జర్దోజీ, ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్, స్టోన్ చైన్, పైపింగ్ థ్రెడ్, తులిప్ 14 0.5 mm లేదా ఆరి థ్రెడ్ నీడిల్, ఆరి జర్దోజీ నీడిల్ లేదా తులిప్ 24 0.4 mm నీడిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ లోటస్ డిజైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి. లోటస్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ అవుట్లైన్ జర్దోజీతో చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఫస్ట్ ఈ విధంగా అవుట్లైన్ వేసుకున్న తర్వాత లోపల ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఫస్ట్ ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు అవుట్లైన్ ఈ జర్దోజీతో వేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ అవుట్లైన్ వేసేస్తున్నాను. ఇలా మనము చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు, అవుట్లైన్ వేసుకునేటప్పుడు ఈ పర్టికులర్గా ఈ లోటస్ షేప్లో చూడండి, ఈ చివరికి ఈ ఎడ్జ్కి వచ్చేటప్పుడు అక్కడ షేప్ అనేది మనకి కరెక్ట్గా రావాలంటే ఒక చైన్ వేసుకుని పైకి దాన్ని వెనక్కి లాక్కుంటే కనుక మనకి అక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక చైన్ ఈ విధంగా పైకి వేసుకుని దాన్ని వెనక్కి లాక్కుంటే ఆ ఎడ్జ్లో కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. సో ఫిల్లింగ్ స్టిచ్లో మీకు నెక్స్ట్ ఈ లోటస్లో మీరు కొంచెం ఈ ఎడ్జ్ దగ్గర మాత్రం ఆ షేప్ అనేది కరెక్ట్గా తీస్తే కనుక మీకు స్టిచ్ అనేది చాలా బాగా వస్తుంది. డిజైన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీకు. ఇది ఒకటి ఎడ్జ్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్గా మీరు చైన్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది అన్నమాట మనం వేసుకునే డిజైన్ అనేది. సో ఈ విధంగా మీరు సెకండ్ సైడ్ కూడా చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్లో లోడ్ స్టిచ్ వేస్తున్నాను సిల్క్ థ్రెడ్స్తో. సిల్క్ థ్రెడ్ డబల్ థ్రెడ్ తీసుకోవాలి. నీడిల్ తులిప్ 14 0.5 mm నీడిల్ తీసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ పార్ట్ ఒకసారి ఫిల్ చేసుకోవాలి, నెక్స్ట్ హాఫ్ ఫిల్ చేసుకోవాలి. లోడ్ స్టిచ్ అంటే మనము ఒక లాంగ్ చైన్ దానిపైన ఒక స్మాల్ చైన్ ఈ విధంగా క్రాస్గా వేసుకుంటూ ఈ లోపల హాఫ్ పార్ట్ ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా వన్ సైడ్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండింగ్లో నాట్ వేసుకోండి. తర్వాత మళ్ళీ ఇదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సెంటర్ పార్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఈ సైడ్స్ కూడా ఈ విధంగా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సిల్క్ థ్రెడ్తో వేసే ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నాను. మనకి ఈ విధంగా లోడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ విధంగా ఫిల్లింగ్ చేసుకునేటప్పుడు ఇవి పైన కింద కూడా సేమ్ ఒకటేసారి ఈక్వల్గా వెళ్ళకపోతే ఒక స్టిచ్ ఈ విధంగా మధ్యలోకి వేసుకుని తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ కిందకి ఈ విధంగా వేసుకుంటూ మనం ఫిల్ చేసుకుంటే సో సేమ్ పైన కింద కూడా ఈక్వల్గా కంప్లీట్ అవుతూ వెళ్తుందన్నమాట. ఇలానే రిమైనింగ్ పార్ట్ కూడా సిల్క్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేస్తున్నాను. మనము ఈ డిజైన్లో
ఎక్కువ యూజ్ చేసేది లోడ్ స్టిచ్ అండి. సో మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు లోడ్ స్టిచ్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సో ఇలాంటి బ్లౌజెస్ అన్నీ ఒక లోడ్ స్టిచ్, చైన్ స్టిచ్, సో దీంతో ఎక్కువ యూజ్ చేసినవి లోడ్ స్టిచ్, చైన్ స్టిచ్ అండి. సో ఈ 2 స్టిచెస్ నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా కూడా ఈ బ్లౌజ్ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఆల్టర్నేటివ్గా జరీ థ్రెడ్తో ఒకసారి, సిల్క్ థ్రెడ్తో ఒకసారి ఈ విధంగా లోడ్ స్టిచ్ వేసుకుంటూ ఈ లోటస్ అంతా ఫిల్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఈ లీఫ్ షేప్లో జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేసుకోవాలి. సో తర్వాత ఈ లీఫ్ ఉంది కదా, ఈ పైన లీఫ్ని జర్దోజీ తీసుకుని మనకి ఈ లీఫ్ సైజు ఎంత ఉంటుందో అంత పీసెస్ కట్ చేసుకోవాలి. సో మనకి స్టార్టింగ్ ఎంత పీస్ పడుతుందో చెక్ చేసుకుని సో తర్వాత దానికి కొంచెం పెద్ద సైజు, కొంచెం చిన్న సైజు, అంటే మనకి మిడిల్లోకి వచ్చేటప్పుడు కొంచెం పెద్ద సైజు కావాల్సి వస్తుంది, చివరికి వచ్చేటప్పుడు కొంచెం చిన్న సైజు కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ ఒక పీస్ కట్ చేసుకుని స్టార్టింగ్లో, సో దానికి కొంచెం పెద్దగా ఉన్నది కొన్ని, దానికంటే కొంచెం చిన్నగా ఉన్నవి కొన్ని పీసెస్ కట్ చేసుకుంటే మనకి ఆ లీఫ్ అంతా స్టిచ్ చేసుకోవడానికి సరిపోతాయి. సో ఈ విధంగా జర్దోజీని కట్ చేసుకుని జర్దోజీ లోడ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం నార్మల్గా లోడ్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్, ఈ విధంగా ఫార్వర్డ్కి వెళ్ళేటప్పుడు ఆ లోడ్ స్టిచ్కి జర్దోజీని ఎక్కించుకోవాలి. బ్యాక్వర్డ్కి వచ్చేటప్పుడు నార్మల్గా లోడ్ స్టిచ్ ఏ విధంగా వేస్తామో అలా వేసుకుంటూ ఈ విధంగా లీఫ్ని జర్దోజీతో ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ లోపల ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్ని స్టిక్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా కింద ఈ లోటస్ నుంచి ఈ ఫ్లవర్కి ఫ్యాబ్రిక్ గ్లూతో స్టోన్ చైన్ని స్టిక్ చేశాను. అలాగే ఈ సెంటర్ పార్ట్, లోటస్ సెంటర్ పార్ట్లో కూడా ఇక్కడ నేను స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో జర్కన్ స్టోన్స్ అయినా అతికించుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అతికించినవి డ్రై అయిపోయిన తర్వాత, అంటే కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోవాలి. మీరు ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత మంచిదన్నమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఆ కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోండి. సో నేను చెప్పాను కదా, ఈ విధంగా మనము ఫ్లవర్ని ఈ విధంగా ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకుంటే సో అది చాలా ఎంబోజింగ్ లుక్ వస్తుంది. సో దానికోసం పైపింగ్ థ్రెడ్ తీసుకుని దానిపైన జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన లోడ్ స్టిచ్ వేసుకుంటే చాలా ఎంబోజింగ్ లుక్ వచ్చి చాలా ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా ఈ పైపింగ్ థ్రెడ్కి లోపల, పైపింగ్ థ్రెడ్కి బయట ఈ విధంగా ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్ ఈ విధంగా వేసుకుంటూ లోడ్ స్టిచ్తో ఫ్లవర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా మనము ఈ ఫ్లవర్లో కానీ ఫిల్లింగ్ స్టిచెస్లో కానీ ఈ విధంగా పైపింగ్ థ్రెడ్తో మనం ఈ లోడ్ స్టిచ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్. ఈ విధంగా ఈ ఫ్లవర్ లోపల అన్ని పెటల్స్ని కూడా ఈ విధంగా లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనం స్టోన్ చైన్ స్టిచ్ చేసుకున్నాం కదా, సో ఈ స్టోన్ చైన్కి అవుట్ సైడ్ జరీ థ్రెడ్తో అవుట్ లైన్ వేస్తున్నాను. ఈ 2 సైడ్స్ కూడా జరీ థ్రెడ్తో అవుట్ లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ కూడా అవుట్ లైన్ జరీ థ్రెడ్తో వేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా చెప్పాను కదా, లోడ్ స్టిచ్ అవి ఇలా ఫిల్లింగ్ స్టిచెస్ వేసుకున్నప్పుడు అవుట్లైన్ వేసుకుంటే మనం వేసుకున్న ఆ స్టిచ్ అనేది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా అవుట్లైన్ వేస్తే మనకి లుక్ అనేది మారిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు రిమైనింగ్ పార్ట్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా లోడ్ స్టిచ్ కాబట్టి మీకు ఈ మెయిన్ ఈ ఫ్లవర్ ఈ లోటస్ ఫిల్ చేసుకోవడం తెలిస్తే మీకు మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.